ఎందుకు కొంతమందికి ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు, కొంతమంది కొంచెం తినగానే ఫ్యాట్ అవుతారు, లావ్ అవుతా ఉంటారు. దానికి మెయిన్ రీజన్ బాడీ టైప్. సో మనకి 3 డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి, ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్ అండ్ ఎండోమార్ఫ్ అని. సో బట్ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు వీళ్ళ మెటబాలిజం ఎట్లుంటది అండ్ మజిల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫ్యాట్ ఎట్లా కట్ చేయాలి, సో వాటి గురించి చెప్తా. ఫస్ట్ ఎక్టోమార్ఫ్. సో జనరల్ గా వీళ్ళు చాలా తిన్ ఉంటారు, లీన్ ఉంటారు, షోల్డర్స్ అండ్ హిప్స్ కంపారిటివ్లీ నారో ఉంటాయి, బాడీ ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బాడీ వెయిట్ పెంచడం అండ్ మసిల్ గెయిన్ చేయడం. అందుకే వీళ్ళకి ఫాస్ట్ మెటబాలిజం కూడా ఉంటుంది కంపారిటివ్లీ అదర్ బాడీ టైప్స్. మీరు ఎక్టోమార్ఫ్ అయ్యి మసిల్ బిల్డ్ చేయాలనుకుంటే మెయిన్ ఫోకస్ క్యాలరీస్ అండ్ ఎనఫ్ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రోగ్రెసివ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, వెయిట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి, ప్రాపర్ రికవరీ ఇవ్వాలి. ఫుడ్ ఎక్కువ తినడానికి భయపడకండి, ఎస్పెషల్లీ కార్బ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యాట్ లాస్ గోల్ ఉంటే అగ్రెసివ్ డైటింగ్ చేయకుండా స్మాల్ క్యాలరీ డెఫిసిట్, హై ప్రోటీన్ ఇంటేక్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ మెయింటైన్ చేయండి. ఈ బాడీ టైప్స్. నెక్స్ట్ మీసోమార్ఫ్. సో వీళ్ళు గాడ్ గిఫ్టెడ్ అనుకోవచ్చు ఈ బాడీ టైప్స్ ని. వీళ్ళు జనరలీ న్యాచురల్ గానే అథ్లెటిక్ అండ్ మస్కులర్ లుకింగ్ ఫ్రేమ్ తో ఉంటారు. షోల్డర్స్ బ్రాడర్ ఉంటాయి, మసిల్ డెవలప్మెంట్ కూడా కంపారిటివ్లీ ఈజీగా అవుతుంది వీళ్ళకి. సో వీళ్ళకి మెటబాలిజం కూడా రిలేటివ్లీ కొంచెం ఎక్కువనే ఉంటది కంపారిటివ్లీ ఈక్వల్ గా. బట్ దీని అర్థం ఏం తిన్నా ఫ్యాట్ రాదని కాదు. మసిల్ బిల్డ్ చేయాలంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ఇనఫ్ ప్రోటీన్ అండ్ క్యాలరీ సర్ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ లాస్ గోల్ ఉంటే క్యాలరీస్ ని రెడ్యూస్ చేసి ప్రోటీన్ హైగా మెయింటైన్ చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ మజిల్ ఈజీగా బిల్డ్ అయినా సరే కన్సిస్టెన్సీ లేకపోతే రిజల్ట్స్ రావడం కష్టం. ఫైనల్ గా ఎండోమార్ఫ్. సో జనరల్ గా వీళ్ళు వైడర్, కొంచెం లావ్ ఉంటారు. సో బాడీ ఫ్యాట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది కంపారిటివ్లీ అదర్ బాడీ టైప్స్. వీళ్ళకి ఫ్యాట్ గెయిన్ కూడా ఎక్కువనే తొందరగానే అవుతుంది. సో అందుకే వీళ్ళకి స్లో మెటబాలిజం ఉంటది బేసిక్ గా. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫ్యాట్ గెయిన్ ని కంట్రోల్ చేస్తూ మజిల్ బిల్డ్ చేయాలి. మజిల్ బిల్డ్ చేయాలంటే సింపుల్, క్యాలరీస్ చాలా ఎక్కువ తినడం కాదు, హై ప్రోటీన్, ప్రోగ్రెసివ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ కంట్రోల్డ్ సర్ప్లస్ మెయింటైన్ చేయాలి వీళ్ళు. సో ఫ్యాట్ లాస్ గోల్ ఉంటే మాత్రం క్యాలరీ డెఫిసిట్, హై ప్రోటీన్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, డైలీ యాక్టివిటీ, ఎస్పెషల్లీ వాకింగ్ ఇంక్రీజ్ చేస్తే చాలా బెటర్ వీళ్ళు. సో అప్పుడు మజిల్ ని ప్రిజర్వ్ చేస్తూ ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడం పాసిబుల్ అవుతుంది వీళ్ళు.